మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. హమాస్ ను పూర్తిగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఆ దిశగా భీకర దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో కీలక విషయం బయటపడింది. శిబిరాలలో తలదాచుకుంటున్న వారిని బయటకు రప్పించి దాడులు చేసేందుకు డ్రోన్ల నుంచి చిన్నపిల్లల ఏడుపు శబ్దాలు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. చిన్నపిల్లల ఏడుపు విని బయటకు వచ్చిన గాజా పౌరులపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ జరిగినా హమాస్తో మాత్రం ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా లెబనాన్లో శాంతి వాతావరణం నెలకొంది. తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయిన వాళ్లంతా ఇప్పుడు తిరిగి వస్తున్నారు. కానీ గాజాలో మాత్రం బాంబుల మోత మోగుతూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. బందీలను విడుదల చేసేదాకా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ససేమిరా అంటున్నారు. దీంతో గాజాపై ఐడిఎఫ్ విరుచుకు పడుతోంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 14 నెలలు దాటింది. యుద్ధంలో 44,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక అక్కడి ప్రజలు నిత్యం భయపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో అస్తవ్యస్తమైన గాజాలో కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వేలాది భవనాలు నేలమట్టమవడంతో ఉండడానికి నిలువ నీడలేక ఎంతో మంది పాలస్తీనా వాసులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో పౌరుల దుస్థితిపై ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న డ్రోన్ల నుంచి చిన్నపిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. పాలస్తీనియులను బయటకు రప్పించి దాడులు చేయడం కోసమే ఈ తరహా చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉండడానికి ఎలాంటి నీడ లేకపోవడంతో చాలా మంది శిబిరాల్లో ఉంటున్నారు. అలాంటి వారిని బయటకు తీసుకువచ్చి దాడులు చేసేలా ఇజ్రాయెల్ ఇలాంటి డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన క్వాడ్ కాప్టర్ల డ్రోన్ల నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఏప్రిల్ మధ్యలో తమకు సమాచారం అందిందని యూరోమిడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ మహా హుస్సేని అన్నారు. వాటిలోంచి చిన్నపిల్లల ఏడుపు శబ్దాలు, మహిళల ఆర్తనాదాలు వంటివి వినిపిస్తున్నాయని కొంతమంది తమతో చెప్పారని, దీంతో తాను వ్యక్తిగతంగా నుసేరాయిస్తో పర్యటించి చాలా మంది పాలస్తీనులతో వేర్వేరుగా మాట్లాడి దీని గురించి సాక్ష్యాధారాలతో తెలుసుకున్నానని మాహా వెల్లడించారు. ఈ శబ్దాలతో పాలస్తీనీయులను శిబిరాల నుంచి బయటకు రప్పించి వారిపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ఈ చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఏడుపు శబ్దాలు, అరుపులు విని సాయం చేసేందుకు వెళ్లిన చాలా మంది దాడుల్లో గాయపడ్డారని తెలిపారు. వెస్ట్ బ్యాంక్లోని ఖాన్ యూనిస్లోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. నాకు అమ్మ కావాలి అని చిన్నారుల ఏడుపు శబ్దాలతో డ్రోన్లను ప్రయోగించి దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ 7 తర్వాత గాజాపై దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఇజ్రాయెల్ ఈ రిమోట్ కంట్రోల్ ఆధారిత క్వాడ్ కాప్టర్లను ఉపయోగిస్తోంది. నిఘా పెట్టడం, మూకను చెదరగొట్టడం వంటివి ఈ డ్రోన్లతో చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో గాజాలో ఆహారం కోసం ఎగబడిన 100 మంది పౌరులపైన ఈ డ్రోన్లతోనే కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా వీటికి సౌండ్ వ్యవస్థను అమర్చినట్లు తెలుస్తోంది. హిబ్రూ, అరబిక్ భాషల్లో ఈ శబ్దాలు వస్తున్నాయి. మరోవైపు గాజాలో పరిస్థితులపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పాలస్తీనియన్లకు మానవ హక్కులు లేకుండా చేసి వారిని నాశనం చేయాలని ఇజ్రాయెల్ చూస్తోందని ఆరోపించింది. విధ్వంసానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు, గాజా పౌరుల నుంచి తయారు చేసిన క్షేత్రస్థాయి నివేదికలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమ్నెస్టీ చీఫ్ ఆగ్నెస్ పిలుపునిచ్చారు.